మంచి కాల్షియం, ఐరన్ ఫుడ్ తినాలనుకుంటున్నారా? తప్పకుండా ఈ కర్రీ చేసుకోండి. ఇది చపాతీలోకి, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూరలో చాలా రకాలుంటాయి. ఇది పెరుగు తోటకూర. వీటి కాడల టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం లావుగా, పొడవుగా ఉంటుంది. వీటి ఆకుతో కూడా కర్రీ చేసుకోవచ్చు. ఈ విధంగా కాడల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి అది ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఆనియన్ వేసుకొని మగ్గనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో టీ గ్లాస్ వాటర్ పోసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టుకోవాలి. విడిగా కూడా వండుకోవచ్చు. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 1/2 టీ గ్లాస్ పాలు పోసుకొని టేస్ట్ సరిపడా కారం, ఉప్పు వేసుకొని మగ్గనివ్వాలి. అంతేనండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.